ఓకే సరే సార్. నిన్న చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ వారిపై జరిగిన దాడిని, సౌందర్య రంగరాజన్ గారి దాడిపైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు, ఉపేక్షించేది కూడా లేదు. ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. నిన్న కూడా జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్షాన వెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తూ స్థానిక పోలీస్ యంత్రాంగం జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటే ఇప్పుడు ఆడు కూడా జై శ్రీరామ్ అంటున్నారు. మనం జై శ్రీరామ్ నమ్మాలి. ఇప్పుడు జై శ్రీరామ్ కూడా మనం ముందు అవుతాం మీ దగ్గరికి అంతే నిజమే చెప్పాలి. అట్లా గౌరవించి వస్తే కూడా చాలా జాగ్రత్త ఉన్నప్పుడు కొట్టిండ్రా, ఇంటికి వచ్చిండ్రా, పైన రూమ్ లా మూలకి ఇంటికి వచ్చిన ఫుల్ సెక్యూరిటీ పెట్టా. నేను గుళ్ళి అనుకుంటున్నాను, ఇంట్లో కొట్టడం ఇంత అన్యాయం. వాళ్ళు పబ్లిక్ లో ఉంటే ఆ సాహసం చేయరు. నేను ఒంటరిగా ఉండి నా రూమ్ లో. దట్ ఈస్ వెరీ డేంజర్. కుంభమేళ వచ్చి పడుకున్నాను. బ్రాండ్ ప్రకారంగా వచ్చిండాడు. సీఎం గారు మాట్లాడింది కదా, మాట్లాడింది. మినిస్టర్ కూడా వచ్చింది, నేను మాట్లాడు. సురేఖమ్మ కూడా వచ్చింది. కాన్స్టిట్యూషన్ ప్రకారం రామరాజ్యం అని చెప్పిన ఈ కాన్స్టిట్యూషన్ కాదు మాకు కావాల్సింది. రామరాజ్యం ఒక జిల్లాకి ఒక రాజు ఉండాలట. అవన్నీ మీరు చూస్తే ఆబ్జెక్టివ్స్ ఈ ఏరియాలో ఉంటాడా? ఎవరే గారు ఏంది, వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ యూ హావ్ కమ్ టు నో? సైన్యం వాళ్ళు ఎక్కడ వాళ్ళు? శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి. స్వామితో ఏం స్వామి వచ్చిన భక్తుల్ని వాళ్ళకి ఎన్రోల్ చేసి ఇస్తుండాలి, రిక్రూట్ చేయాలి. మిమ్మల్ని రిక్రూట్ చేయమని అడిగాడా? భక్తులను కూడా అక్కడ డైవర్షన్ చేయమని, భక్తులను కూడా మొత్తం డైవర్షన్ మంత్రి గారు సెక్యూరిటీ ఎక్కువ పెట్టండి. మంత్రి గారు సెక్యూరిటీలో పెట్టండి. ఇది బ్లేక్ బోన్ ఇష్యూ అవుతుంది. మనం సెక్యూరిటీని పెంచుకోండి. సెక్యూరిటీ పెంచండి. సెక్యూరిటీ ఉంది కదా. అన్న కొంచెం ఇంటికి ఇవ్వరా? కలుపు కట్టిండు. భయపడదు. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మీరే. మరి ఇంకేంది, ఇక అన్ని సంవత్సరాలు మాట్లాడిన వార్త మాట్లాడిండ్రు ఫోన్లో, సాయంత్రం మాట్లాడిండ్రు. రైట్ రైట్, థ్యాంక్ యూ. నాకు నేను నామినేషన్ ఉండే మా కౌన్సిల్,
ఆయన ఇవాళ సంబంధం కాదు కదా. 2004 to 2009, ఫాదర్ 2004 to 2009 మా నాన్నగారికి వీరి నాన్నగారికి దగ్గర సంబంధం, చాలా క్లోజ్. అయితే సెలెక్ట్ కమిటీలో మొత్తం నడిపించిండ్రు ఎండోమెంట్ యాక్ట్ అమెండ్మెంట్. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం మళ్ళా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అమెండ్మెంట్ కోసం పెద్ద స్వామి గారు బాగా రోజు పొద్దున అసెంబ్లీకి వస్తుండే, కొట్లాడుతుండే సీఎం గారితో. Subscribe us and press the bell icon for more interesting updates.